ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ఎస్టేట్ సమర్పిస్తున్న లెంట్ భక్తి గీతాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన విమోచనకర్త ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. పరిశుద్ధ వారంలోని ఈరోజు ఏప్రిల్ 4, 2026 మనము నిశ్శబ్ద శనివారం సైలెంట్ సాటర్డేగా ఆచరిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం శుభ శుక్రవారం తర్వాత మరియు ఈస్టర్ పర్వదినానికి ముందు, అంటే ఈ 2 రోజుల మధ్యలో వచ్చే పవిత్రమైన శనివారమే ఈ నిశ్శబ్ద శనివారం. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత తాను సమాధిలో విశ్రాంతిని తీసుకున్న రోజుగా ఈరోజు గుర్తించబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు తాను మరణించి ఖచ్చితంగా 3వ రోజు సమాధిని గెలిచి తిరిగి పునరుద్ధానుడవుతాడని తన శిష్యులకు ముందే ప్రకటించినందున ఆయన శిష్యులు ఆయన మరణంపై ఎంతో ఆవేదనతో, ఎంతో దిగ్భ్రాంతితో, రోమా సైనికుల భయాందోళనతో అక్కడక్కడ చెదిరిపోయి ఉన్నప్పటికీ ఆ ప్రభుని అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను ప్రత్యక్షంగా చూసి ఆయన దైవకుమారుడని వారు విశ్వసించినందున వారు ఆనాటి పవిత్ర శనివారమైన ఈ రోజున ఆయన పునరుత్థానం కోసం కూడా వేచి ఉన్నట్లుగా, వారిలో ఒక నిరీక్షణ మరియు అంతర్ముఖమైన ఒక ఆశ ఉన్నట్లుగా మనము గమనించగలము. దేవుని కార్యాలు నిశ్శబ్దంగా ఉంటున్నట్లు కొందరికి తోచినప్పటికీ ఆయన కార్యాలు కొనసాగుతున్నట్లుగానే మనము భావించాలి. క్రీస్తు ప్రభు తన పునరుత్థానాన్ని గురించి ప్రస్తావించిన ఉపమానములో భూమిలో విత్తబడిన గోధుమ గింజ భూమిలో కొంతసేపు నిశ్శబ్దంగా నిద్రించినప్పటికీ అది సరికృత జీవముతో భూమిని చీల్చుకొని బయటికి వస్తుందని తెలియజేశారు. ఈ సత్యాన్నే మనకు ఈ నిశ్శబ్ద శనివారము పునరుద్ఘాటిస్తుంది. సృష్టి ఆరంభంలో దేవుడు తన పనిని ముగించి విశ్రాంతి తీసుకున్నట్లుగానే యేసుక్రీస్తు ప్రభు తన విమోచన కార్యాన్ని పూర్తి చేసి విశ్రాంతి తీసుకున్నట్లుగా సైలెంట్ సాటర్డే మనకు అంతర్లీనంగా తెలియజేస్తుంది. శుభ శుక్రవారం రోజు అరిమతయి యోసేపు తాను తొలిపించుకున్న క్రొత్త సమాధిలో యేసు ప్రభు దేహాన్ని భద్రపరిచిన తర్వాత రోమా సైనికులు ఆ ప్రభుని సమాధిపై ఒక పెద్ద రాతిని పొర్లించి సమాధిని ముద్రించి కాపలాదారులను కూడా నియమించినట్లు మనకు తెలుసు. అయితే క్రీస్తు ప్రభు తన పునరుత్థానపు శక్తితో ఈ అడ్డంకులన్నీ తొలగించుకొని ఆదివారం ఉదయం తాను చెప్పిన విధంగా మరణాన్ని గెలిచి ఈ శనివారమంతా ఆయన పునరుద్ధానం కోసము ఎదురు చూసిన కొందరు స్త్రీలకు, ఆ తర్వాత ఆయన శిష్యులకు, మరికొందరి విశ్వాసులకు కనబడి వారితో మాట్లాడినట్లుగా కూడా మనకు తెలుసు. శనివారం ఆ ప్రభుని దేహం సమాధిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సువార్తికులు మనకు ఈ విషయాలు అంతగా వివరించినప్పటికీ ఆ ప్రభువు ఆత్మరూపిగా మృతుల లోకానికి దిగిపోయి తన రాకకు ముందు మరణించిన నీతిమంతులకు విమోచన సందేశాన్ని అందించినట్లుగా, పాపము మరియు మరణముపై విజయాన్ని ప్రకటించినట్లుగా, చెరలోనున్న ఆత్మలను పైకి తీసుకుని వచ్చినట్లుగా పరిశుద్ధుడైన పౌలు తాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలలో, అదేవిధంగా అపోస్తలుడైన పేతురు తన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలలో, మళ్ళీ 4వ అధ్యాయం 6వ వచనంలో చర్చించినట్లుగా గమనించగలము. ఆయన చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగినట్లుగా అపోస్తలులు కూడా వారి విశ్వాస ప్రమాణంలో విశదీకరించినట్లుగా, ఇలా నిశ్శబ్ద శనివారంలో అంతర్భాగమైన ఎన్నెన్నో మర్మాలను దేవుడు తన అపోస్తలులకు బయలుపరిచినట్లుగా మనము గమనించగలము. ఆయన పునరుద్ధానాన్ని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకొని రేపటి పర్వదినానికి సిద్ధపడుతున్న ఈ నిశ్శబ్ద శనివారాన మనమంతా మరొకసారి ఆయన ప్రేమకు, ఆయన త్యాగానికి, ఆయన బలియాగానికి మన కృతజ్ఞతలు చెప్పుకునేలా ఈనాటి కార్యక్రమంలో కూడా కొన్ని భక్తి గీతాలు వినిపిస్తూ ఉన్నాం. ఈ భక్తి గీతాలన్నీ ఆయన స్మరణలో దేదీప్యమైన ఆయన శిలువ కిరణాలని మనపై ప్రసరింపజేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా సిలువపై మరణము నొందితివా, నాకై మరణము నొందితివా. ప్రభువా
సిలువపై మరణము నొందితివా నాకై మరణము నొందితివా నీచపు పనులను చేసి తినయ్యా నిందలు నీపై మోపి తినయ్యా సుందర పొందితి శ్రమలను నాకై సుందర పొందితి శ్రమలను నాకై వందితుడా నిన్ను పొగడెదనయ్యా ప్రభువా సిలువపై మరణము నొందితివా నాకై మరణము నొందితివా తులువలు చేరి కలువరి చేర్చి పలు బాధలతో నిన్ను హింసించి నీ కాలు చేతులన్ రుధిరము కారా నీ కాలు చేతులన్ రుధిరము కారా సిలువలో కొట్టిరా శ్రీ యేసునాథ ప్రభువా సిలువపై మరణము నొందితివా నాకై మరణము నొందితివా నా పాపములను నీవిలమోసి నలిగితి సిలువలో నా యేసుదేవా నన్ను జీవింపను జీవము నొసగి నన్ను జీవింపను జీవము నొసగి నీ ప్రేమ నాయడ చూపితివయ్యా ప్రభువా సిలువపై మరణము నొందితివా నాకై మరణము నొందితివా శాంతము ప్రభు ఆ సిల్వపై నీ పలుకులలో ఎంత శాంతము ప్రభు ఆ సిల్వపై నీ పలుకులలో నీదు ప్రేమ జాలిలో మా పాపములు క్షమించినావ ఎంత శాంతము ప్రభు ఎంత శాంతము వీరలను క్షమించు మంచు వేడితివి నేరమేమి ఎరుగరంచు నుడివితివి నేడు నీవు నాతో కూడా పరమునందు ఎంత శాంతమో ప్రభు ఎంత శాంతమో
తల్లినంటివి. నీ జనని ఇదిగొనంచు శిష్యునంటివి. దేవదేవయేల విడచినావటంచు వగచినావు. ఎంత బాధయో ప్రభు ఆ శిల్వపై నీ పలుకులలో, నీదు ప్రేమ జాలిలో మా పాపములు క్షమించినావ. ఎంత శాంతమో ప్రభు, ఎంత శాంతమో. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. అంతముతో చేసిరంత స్వంత ప్రజలు స్వామినంత. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టిరేసు నాథు నకట. పట్టి శ్రమల నుండి పలుకాడాయే యేసు నాథు నాడు. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. మొయ్యలేని వ్రానునొకటి మోపిరేసు వీపుపైని. మొయ్యలేక ప్రాణి తోడా మూర్ఛబోయే యేసు తండ్రి. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. కొయ్యపైనే సయ్యన్ పెట్టి కాలు
సిలువమూర్తి నీదు ప్రేమ విలువ గూర్చెనయ్య నాకు సిలువమూర్తి నీదు ప్రేమ కలవరించెనయ్య నీకై పలు విధముల నాదు మనసు కలవరించెనయ్య నీకై పలు విధముల నాదు మనసు కలువరిగిరి కోటలోనే పిలిచి చేరదీసినావు కలుషమెల్ల పాపినావు కరుణతో భాషించినావు విలువలన్నీ గూర్చినావు విందులెన్నో చేసినావు విలువలన్నీ గూర్చినావు విందులెన్నో చేసినావు బలము గూర్చు ప్రేమనొసగి బలము గూర్చు ప్రేమనొసగి బ్రతుకు తెరువు చూపినావు సిలువమూర్తి నీదు ప్రేమ విలువ గూర్చెనయ్య నాకు సిలువమూర్తి నీదు ప్రేమ సిలువమూర్తి నీదు ప్రేమ నా శరణాయను
పాపము తలచు సుమీ పశ్చాత్తాపము బంధు సుమీ రాపని యేసుని పాదంబులబడి పాపము వీడు సుమీ పాపము చేయకుమీ యేసుని గాయము రేపకుమీ కాయక పాపము చేసిన మనస కాయడు యేసు సుమీ గంతులు వేయకుమీ యేసుని చెంతకు చేరుకుమీ వింతగా క్రీస్తుని రక్షణ్యామృత బిందువు గోరుకుమీ ఈధర నమ్మకుమీ ఆత్మకు శోధనలుండుకుమీ శోధన మాటెడు క్రీస్తును నమ్మి చదగనుందుకుమీ ఎగువ పోరాడు సుమీ త్రిపునకు బెక్కిల వలదు సుమీ ఎగువకు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెలువు సుమీ